శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే, సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. అంటే సింహరాశి నుంచి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. 6వ స్థానంలో కుజుడు విశేషంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కుజుడి మకర సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 6వ స్థానంలో కుజుడు సింహరాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడంటే, సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల పుణ్య కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. అంటే నలుగురికి సహాయం చేయటము, అలాగే అన్నదానం చేయటము, దేవాలయాల్లో విరాళాలు ఇవ్వటము, పేదవారికి సహాయం చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేయటానికి సింహరాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇలాంటివి చేయాలనే కోరికలు పెరుగుతూ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పూజలు, వ్రతాలు ఇవన్నీ వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సత్కాలక్షేపం చేస్తారు. అంటే సమయాన్ని మంచి పనులకు కేటాయిస్తూ ఉంటారు, మంచి విషయాల గురించి మాట్లాడతారు, మంచి వ్యక్తులతో స్నేహం చేస్తారు, మంచి వ్యక్తులతో మంచి విషయాల గురించి మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే ఇంటికి అవసరమైనటువంటి రకరకాల బ్రహ్మాండమైన వస్తువులను సింహరాశి వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువగా ధనాన్ని సముపార్జన చేయటం, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం, ఇటువంటివి కూడా చేయగలుగుతారు. అదేవిధంగా ఏ పూజైనా ఏ వ్రతమైనా వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అంతేకాకుండా పాత బాకీలు కూడా వసూలవుతాయి. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. పెద్ద మొత్తంలో రావాల్సిన మొండి బాకీలన్నీ వసూలయ్యే అవకాశాలు కుజుడి మకర సంక్రమణం వల్ల సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పని అనుకున్నా సరే ఆ పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సాంఘికంగా కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు అనేవి పెరుగుతూ ఉంటాయి. సంఘంలో కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సభా గౌరవం కలుగుతుంది. ఎక్కడైనా సభలు, సమావేశాలు ఇటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు అనర్గళంగా మాట్లాడటం ద్వారా అద్భుతమైనటువంటి గౌరవ ప్రాప్తిని పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే అలంకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అందరి దగ్గర మన్ననలు పొందటంతో పాటుగా మిమ్మల్ని అందరూ కూడా సమాజంలో గుర్తించే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరితో కూడా స్నేహభావాలు పెరుగుతాయి. ఇంతకుముందు కుటుంబంలో సోదరులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
బంధువులతో విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంటే కుటుంబ సభ్యులందరితో కూడా ఇంతకుముందు ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకొని వాటిని పరిష్కరించుకొని వాళ్ళతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. స్నేహభావాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని సింహరాశి వాళ్ళు 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల గడపగలుగుతారు. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులు ఉంటే ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే ధన సంపాదన పెరగటం వల్ల ధనం బాగా కలిసి వచ్చి అప్పుల నుంచి తొందరగా బయటపడతారు. అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోయేటటువంటి సింహరాశి వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి కూడా క్రమక్రమంగా బయటపడగలుగుతారు. ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులని శత్రువులు 2 రకాలుగా ఉంటారు. ఆ 2 రకాలైనటువంటి శత్రువులను కూడా తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని కార్యాచరణలో ముందడుగు వేయగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం అనేది బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కుజుడికి సంబంధించినవి పాటించుకుంటే అనుకూల ఫలితాలు త్వరగా రెట్టింపు చేసుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజ దీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం
స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు 12 రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.